ప్రియ స్నేహితులారా, ఈ ఉదయము దేవుని సన్నిధిలో కలవడం గొప్ప భాగ్యం. కీర్తనల గ్రంథం చాలా కాలం కిందట ప్రారంభించి క్రమంగా ధ్యానిస్తూ ఈ దినాన చివరి కీర్తనను ధ్యానించే భాగ్యం దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ కీర్తనను బట్టి దేవునికి నిండు వందనాలను తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఈ ఉదయం మీరే మహిమ ఘనతలు పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయము కీర్తనల గ్రంథం 150 కీర్తన ధ్యానిస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన వాక్యం యొక్క ప్రాధాన్యతను, దేవుని యందు భయభక్తుల్ని తెలియజేస్తూ, చివరి కీర్తన దేవుని స్తుతించడం దగ్గర ముగించేస్తూ ఉన్నారు కీర్తనల గ్రంథాన్ని. వాక్యంతో ప్రారంభమైంది, భయభక్తులతో ప్రారంభమైంది. మధ్యలో అనేక విషయాలు కీర్తనకారుడు మన దృష్టికి తీసుకొస్తాడు. భక్తి గురించి, శ్రమల గురించి, కష్టాల గురించి, వేదనల గురించి, యుద్ధ సమయంలో గురించి, ఒంటరితనము, అరణ్య యాత్ర, రోదన, వేదన. మరి ఇవన్నిటికీ ముగింపు ఏంటి అంటే దేవుని స్తుతించుతూ ఉన్నారు. మోషే, సొలొమోను వంటి వారు రచించిన కీర్తనలను కూడా మనం ధ్యానించినాం. వారు వారి జీవితంలో దేవా నీవు లేక మాకేమీ లేవు అనేటువంటి విషయాల్ని మాట్లాడినారు. నీవు ప్రారంభించకపోతే ఇంకేముంటుంది మాకు అనేటువంటి విషయాన్ని తెలియజేసినారు. మానవ జీవితం ఎంత అల్పమైందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసినారు. వీటన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఈ కీర్తనలో దేవుని స్తుతించుతూ ఉన్నారు. మానవ జీవితపు ప్రాముఖ్యమైనటువంటి అంశము, ప్రభు మనల్ని నుంచి కోరుకునేది దేవుని స్తుతించాలి. ఆ స్తుతి కొరకు ప్రభు మనల్ని ఆహ్వానించినారు. ఆ స్తుతి కొరకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు. స్తుతించుట దేవుడు నరులకిచ్చిన భాగ్యం. నరులకు మాత్రమే గాక సృష్టి అంతటికి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుచున్నవి. లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్. ఊపిరి కలిగినటువంటివన్నీ దేవుని స్తుతించుతూ ఉన్నాయి. జీవం కలిగినవి, ప్రాణం కలిగినవి ప్రభువును స్తుతించుతూ ఉన్నాయి. శ్రమ, శోధన, అడ్డంకి ఏది కూడా దేవుని స్తుతించడానికి మనల్ని ఆపటం లేదు. దేవుని స్తుతించడం విశ్వాస జీవితంలో గొప్ప భాగ్యం. పౌలు శీలలను హింసించి, కొట్టి, చెరసాలలో బంధించితే వారు ఆగిపోలేదు, దేవుని స్తుతించుతూ ఉన్నారు. ఈ నామంను బట్టి దెబ్బలు తింట భాగ్యం అనుకున్నారు. ఈ నామంను బట్టి శ్రమ నొందుట భాగ్యం. ఈ నామంను బట్టి కష్టపడుట భాగ్యం. ఈ నామంను బట్టి వేదన భాగ్యం. ఈ నామము, యేసు నామం కొరకు, దేవుని కొరకు ఏదైనా గొప్పదే. వీటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతించుట గొప్ప భాగ్యం. వీటన్నిటిని బట్టి దేవుని సన్నిధికి వచ్చుట గొప్ప భాగ్యం. వీటన్నిటిని బట్టి ప్రభు వైపు చూచుట గొప్ప భాగ్యం. కనుక ప్రియమైన వారలారా, మన శ్రమ, మన దుఃఖం, మన కష్టము దేవుని స్తుతించుటకు ఆపకూడదు. మానవ జీవితం దేవుని స్తుతించుతూ ప్రారంభమై మరణం కూడా ఆపదు. అందుకే పరలోక రాజ్యంలో బహుశా మనం గ్రహించడానికి భక్తులకు చూపిన దర్శనంలో ప్రభు స్తుతించేటువంటి సందర్భాన్ని చూపుతా ఉన్నాడు. స్తుతించేటప్పుడు విశ్వాసులంతా ఏకమవుతా ఉన్నారు. వారి విభేదాలు, వారి మధ్యలో ఉన్నటువంటివన్నీ పక్కకు పెట్టి దేవుని స్తుతించేటువంటి సందర్భంలో ఒక్కటైతా ఉన్నారు. ఒకటిగా చేరుతూ ఉన్నారు. ఒకటిగా మారుతూ ఉన్నారు. ఒక కుటుంబంగా ఏర్పరచబడతా ఉన్నారు. ఒక జనముగా, ఒక ప్రజగా మారుతూ ఉన్నారు. కనుక దేవుని ఇంటి వారిగా, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా చేరేటువంటి సందర్భం ఎంత గొప్పది. అది స్తుతి వలన కలిగింది. కనుక దేవుని స్తుతించేటువంటి వారంగా, దేవుని స్తుతించే వారంగా, దేవుని కీర్తించే వారంగా కొనసాగే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. నిత్యం మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని గణపరిచేటువంటి వారిగా ఉండడానికి మీ కృప దయచేయండి. వాక్యం వింటున్నటువంటి వారి జీవితంలో అవసరతలు, అక్కర్లు మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రతి వారిని మీరు దర్శించమని, మీరే మేలు దీవెనలు కలగజేయమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.